హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్ అండి. ఈ మధ్య కాలంలో చూసినట్టుగా అయితే అన్ని రోగాలకి మెయిన్ కారణము ఊబకాయం, ఒబెసిటీ అని చెప్పొచ్చండి. ఒబెసిటీ ఒక్కటి ఉంటే చాలు అన్ని రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ మనకి పీసీఓడి కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, డయాబెటిస్, దాంతోపాటు గ్యాస్ట్రిక్ ఇష్యూస్, నిద్రలేమి ఉండటం, ఆర్థరైటిస్, ఇలాంటి అన్ని సమస్యలకి కూడా బరువు పెరగటం అనేది ఒక మెయిన్ మూల కారణంగా చెప్పుకోవచ్చు. లేదా దాని వల్ల కూడా ఈ అన్ని సమస్యల వల్ల కూడా బరువు ఇండైరెక్ట్‌గా పెరిగిపోతూ ఉంటారు. బరువు పెరగటానికి మెయిన్ కారణం వచ్చేసి మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, మనము ఫిజికల్‌గా ఎక్సర్సైజ్ చేసుకోవటం అనేది మెయిన్ రీజన్‌గా చెప్పొచ్చండి. అందరం కూడా మేము చాలా తక్కువగా తింటూ ఉంటాం మేడం, మేము ఎందుకు బరువు పెరుగుతున్నామో మాకు తెలియట్లేదు అని పేషెంట్స్ అంటూ ఉంటారు. డైట్ కూడా ఒక ప్రాపర్ పద్ధతి ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ మార్నింగ్ అనేది సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, జంక్ ఫుడ్ తక్కువగా తినాలి, దానితో పాటు టైంకి తీసుకుంటూ ఉండాలి. లైక్ ఇర్రెగ్యులర్ టైంని మెయింటైన్ చేయటం వల్ల కూడా బరువు చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటారు. కొంతమంది బరువు పెరుగుతున్నామని బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు, నైట్ తినకుండా పడుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఈ మెటబాలిజం డిస్టర్బెన్సెస్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈజీగా ఫ్యాట్ డిపోజిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఈవెన్ గట్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తుంటాయి. అంటే అసిడిటీ ప్రాబ్లం రావటం, కడుపులో మంటగా అనిపించడం, కొంచెం తిన్నప్పటికీ కూడా కడుపు ఉబ్బరంగా అనిపించడం, తేన్పులు రావటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో టైంకి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయటం అనేది ఒబేసిటీని ప్రివెంట్ చేసుకోవటానికి మెయిన్ రీజన్ అండి. మనం తీసుకునే డైట్ అనేది హెల్తీగా ఉండాలి. అంటే మ్యాక్సిమం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటూ కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. దీంట్లో ఏంటి అంటే మనం న్యూట్రిషియస్ డైట్, అంటే మనకి విటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ రాకుండా ప్రాపర్గా వాటర్ తీసుకోవటం, అంటే మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవటం, దాంతోపాటు కొన్ని స్ప్రౌట్స్ తీసుకోవటం, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవటం, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం, సలాడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయటం, ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుంటుందంటే మనకి మినరల్ డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలా అని డైట్ ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్కిప్ చేయటం వల్ల ఇంకా ఎక్కువగా బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో చూసినట్టుగా అయితే మినిమం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అంటే లైక్ రన్నింగ్, స్కిప్పింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, ఇవి పిల్లలతో రెగ్యులర్గా చేయటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. అలా ఈ బరువు పెరగటానికి కారణం ఏంటి అంటే కొంతమందిలో థైరాయిడ్ ఎక్కువగా ఉండటం, కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకోవటం వల్ల బరువు ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. ఇలాంటివి కూడా మనము డైట్ ద్వారా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది. మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్లో తీసుకున్నట్టుగా అయితే మెయిన్గా ఈ డైట్, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి మినరల్స్, ఎలాంటి విటమిన్స్ సప్లిమెంట్ చేయటం వల్ల వెయిట్ని అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అనేది మనం ప్రాపర్గా స్టడీ చేసి దీన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మనకి థైరాయిడ్ ఉన్నా లేదా పీసీఓడి ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, ఆర్థరైటిస్ ఉన్నా, ఇవన్నిటికీ కూడా ఇండైరెక్ట్గా మనకి వెయిట్ అనేది చాలా ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఈ వెయిట్ ఎక్కువగా పెరగటం వల్ల డయాబెటీస్ వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ చాలా తొందరగా కంట్రోల్లోకి రావు. దీనివల్ల వాళ్ళకి అనవసరంగా హై కొలెస్ట్రాల్ లెవెల్స్ రావటం, కిడ్నీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, పెరిఫెరల్ న్యూరోపతి కానివ్వండి, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అలాగే పీసీఓడి వాళ్ళకి చూసుకున్నట్టుగా అయితే ఈజీగా వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటం, దానితో పాటు బద్ధకంగా ఉండటం, హెయిర్ ఫాల్ జరగటం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఈ పీసీఓడి వాళ్ళల్లో ఎక్కువగా విపరీతమైన బ్లీడింగ్ జరగటం వల్ల ఈవెన్ బ్లడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే అనీమియా అని అంటాం అనమాట. సో ఐరన్ తక్కువగా ఉండటం వల్ల అనీమియా అనే ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. వీళ్ళల్లో మనము చూసుకున్నట్టుగా అయితే ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది మనం ప్రాపర్గా గైడ్ చేయటం వల్ల వీళ్ళకి అనీమియా రాకుండా, దాంతోపాటు వెయిట్ ఎక్కువగా పెరగకుండా సింపుల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం దీన్ని నివారించుకోవచ్చు. మనం ప్రెగ్నెంట్ లేడీస్లో చూసినట్టుగా అయితే ప్రెగ్నెన్సీ వరకు మంచిగా ఉంటారండి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏమవుతుంది అంటే అప్పుడు ప్రెగ్నెన్సీలో పుట్ ఆన్ అయిన వెయిట్ మళ్ళీ తొందరగా రెడ్యూస్ అవ్వరు. దానికి గల కారణం ఏంటి అంటే మిల్క్ సరిగ్గా రావాలి అని చెప్పేసి డైట్ ఎక్కువగా తీసుకుంటారు. మనం చూసినట్టుగా అయితే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవటం కానివ్వండి, ఐరన్ డెఫిషియన్సీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఐరన్ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో వాడతారు, బట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఐరన్ కానీ కాల్షియం కానీ వేసుకోవటం
మానేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫ్యాట్ అనేది బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవుతుంది. ఇది చాలామంది మహిళల్లో మనం చూస్తున్న సమస్య. దానివల్ల ఏంటి అంటే వెయిట్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే ఏ చిన్న కదలిక కూడా చేయలేకపోతూ ఉంటారు. కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి బాడీ వీక్‌గా అయిపోయి వాళ్ళు చిన్న పని కూడా చాలా కష్టంగా చేస్తూ ఉంటారు. వీక్ అయిపోతూ ఉంటారు. దానివల్ల వెయిట్ కూడా పెరిగిపోతూ ఉంటారు. నార్మల్‌గా అండి మనము ఫిజికల్ యాక్టివిటీ అనేది వెయిట్ పెరగకుండా ఉండటానికి మాత్రమే కాదు, మనం ఫిజికల్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేసుకోవటానికి కూడా మినిమమ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. ప్రతి ఒక్కరూ మినిమమ్ 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ అనేది చేయాలి. దానితో పాటు సింపుల్ ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఇలాంటివి రెగ్యులర్‌గా చేసుకోవటం వల్ల మనకి డయాబెటిస్, థైరాయిడ్, పీసీఓడి, హైపర్‌టెన్షన్, ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ కూడా రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నట్టుగా అయితే డాక్టర్ కేర్ హోమియోపతికి సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.